విశాఖ స్టీల్ ప్లాంట్ పై మరోసారి పొలిటికల్ మంటలు చెలరేగుతున్నాయి. సిఐ సదస్సులో స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకు ప్రతిసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తాయా అని ప్రశ్నించారు. ప్లాంట్ ను సక్రమంగా నడపాల్సిన బాధ్యత లేదా అని కామెంట్ చేశారు. ప్రైవేట్ సంస్థలు లాభాల్లో ఉంటే ఇక్కడ నష్టాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. పనిచేయాలి కదా, ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేశారు. 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేసే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? కరెంటు ఛార్జీల బకాయిలన్నీ కూడా 2,000 కోట్ల పైన ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు. అది కూడా ఎప్పుడో ఇస్తామని. ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్గో అయ్యాం, వాటర్ ఛార్జెస్ అన్నీ వదులుకున్నాం. ఇంకొక పక్క సెక్యూరిటీ మనల్నే పెట్టమన్నారు. దేనికి పెడుతున్నాం? ఇవన్నీ ప్లాంట్ వైబిలిటీ తేవడానికే కదా. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తూ ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే రోజు ప్రాఫిట్లో ఉంటుంది. అన్నీ ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి. కష్టపడక్కర్లేదు, దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం వెన్నుపోటు పొడిచారన్నారు వైసీపీ నేత కేకే రాజు. కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారు అన్నారు. కార్మికులపై నింద వేసి సంస్థను ప్రైవేటీకరించాలని చూస్తున్నారు అన్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రసార సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు విశాఖ హక్కుకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మనం చూసాం. టీవీ ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ స్వయంగా కానీ విశాఖపట్నం ప్రజలకి తెలుసు, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి కూడా తెలుసు. నిన్న ఆయన మాట్లాడింది వైట్ ఎలిఫెంట్ లాగా స్టీల్ ప్లాంట్ కార్మికులే, స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబరే ఈ ప్లాంట్ నష్టాల్లో ఉండటానికి కారణం అని ఈరోజు నిన్న మాట్లాడిన తీరు మనం చూసాం. నిన్నటి వరకు ఒకటి ఉండేది మనకి. నిన్న ఆయన మాట్లాడిన మాటలను బట్టి అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం కాదు, అసలు ఈ స్టీల్ ప్లాంట్ ముంచుతారో లేదో కూడా అనే సందేహం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో కానీ నిన్న ఆయన ప్రసంగాన్ని బట్టి కూడా ఉంది. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమన్నారు సిపిఐ నేత రామకృష్ణ. కార్మికులు పని లేకుండా జీతాలు తీసుకుంటున్నారు అనడం సరికాదన్నారు. చంద్రబాబు ఆర్సిలర్మిట్టల్ కు క్యాప్టివ్ మైన్స్ అడుగుతోన్న అధికార పార్టీ విశాఖ స్టీల్ కు ఎందుకు క్యాప్టివ్ మైన్స్ అడగడం లేదని ప్రశ్నించారు. పని చేయకుండానే జీతాలు తీసుకుంటారని, మీకు ఎన్నిసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు నిధులు ఇవ్వాలని అడుగుతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ రంగం పైన ఉన్న వ్యతిరేకత స్పష్టంగా ఇందులో వ్యక్తమవుతుంది. పైగా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ అడుగుతూ ఉన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి మీరు క్యాప్టివ్ మైన్స్ అడగరు, మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు. పైగా మరి విశాఖ కార్మికులు నిందిస్తూ మీరు మాట్లాడతారు. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా ఈయన ప్రైవేట్ రంగానికి అనుకూలము, ప్రభుత్వ రంగానికి వ్యతిరేకము, పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ప్రైవేట్ చేతికి అప్పచెప్తా ఉన్నావు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నావు, టూరిజం డిపార్ట్మెంట్లో 22 హోటల్స్ ఉంటే వాటిని ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నావు. మరి నువ్వు ఎవరిని పరిపాలిస్తావో మాకు అర్థం కావడం. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు చేసిన కామెంట్స్ పొలిటికల్ గా మరోసారి మంటలు రేపడంతో కాబోయే రోజుల్లో ఈ అంశంపై ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న చర్చ మొదలైంది.